గాయస్ ఇప్పుడైతే నేను ఒక డిమార్ట్ నుంచి కొన్ని వస్తువులు తెచ్చా. డిమార్ట్కి ముందు ఒక ఫంక్షన్ కూడా వెళ్ళా. సో అందుకే కొంచెం అలా ఉన్నారనమాట కార్టిక్తో అండ్ ఇగ్నోర్ మై లుక్. సో నేను ఇప్పుడు డిమార్ట్ నుంచి కొన్ని స్టేషనరీ తీసుకున్నా, ఇంకా తీసుకోవాల్సి ఉన్నాయి, అవి వచ్చాక చూపిస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఈ బ్యాగ్ తీసుకున్నా. అండ్ ఈ బ్యాగ్ కాస్ట్ అయితే ఇది అనమాట, జస్ట్ 300 పడింది. బట్ క్వాలిటీ బాగుంది, నాకు కాదు మా చెల్లికి, బికాస్ హెర్ ఫేవరెట్ కలర్ ఇస్ పర్పుల్ అనమాట. ఓకే, మనం త్వరగా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. తను ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం తన కోసం తను ఏడ్చింది, అదంతా వీడియో తీయలేదు. సో ఇంకా వదిలేస్తాను, తను ఆల్రెడీ ఇప్పుడు యూజ్ చేసింది చెప్పినా సరే. సో పెట్టేసుకోం. ఇంతకీ ఇది గుర్తుందా మీకు? ఒకప్పుడు లైక్ రీసెంట్గా ట్రెండ్ అయింది అథ్లెటిక్ మార్కర్స్ అని చెప్పేసి, బ్లాక్ కలర్ మీద కూడా రాస్తుంది అని. అండ్ ఇవైతే తీసుకున్నా, ఇది 12 షేడ్స్ తీసుకున్నా, 169 రూపీస్ పడింది నాకు. తర్వాత దీని ఉపయోగాలు కూడా చూపిస్తా. అండ్ కొన్ని కలర్ షీట్స్ కూడా తీసుకున్నా, ఎప్పుడైనా అవసరపడతాయని. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి నాకు ఎంత పడింది. అండ్ మా స్కూల్లో కొన్ని థింగ్స్ చెప్పారు అని చెప్పేసి నేను 2 ఫైల్స్ తీసుకున్నా. ట్రాన్స్పరెంట్ ఎత్తుగా, బట్ ఐ ఫౌండ్ ఇట్ డిమార్ట్లో. సో ఒకటేమో నాకు 14 రూపీస్, ఇంకోటి కూడా 14 రూపీస్ పడాలి. ఇవన్నీ డిమార్ట్ హోమ్స్ అనమాట. అండ్ ఆఫ్టర్ ద కొన్ని నోట్స్ రాసుకోవడానికి డెకరేషన్ కోసం హైలైటర్స్ తీసుకున్నా. బట్ దీస్ 2 ఆర్ మై అన్ఫేవరెట్ కలర్స్. అండ్ యాజ్ యూజువల్ స్టిక్కీ నోట్స్ అయితే ఇంపార్టెంట్ కదా. స్టిక్కీ నోట్స్ అంత ఎక్కువ ఏం తిక్కగా ఇవ్వలేదు, లైక్ పేపర్ అయితే అంత తిక్కగా లేదు. బట్ స్టిల్ మన 25 రూపీస్లో ఇన్ని కలర్స్ వచ్చాయి. అండ్ బ్రషెస్ తీసుకున్నా, నా బ్రషెస్ అనేవి లేదు. అండ్ ఈ బ్రషెస్లో మనకి కొన్ని వాటికి పై క్యాప్స్ ప్రొవైడ్ చేశారు కదా, ఇంకా కొన్ని వాటికి ప్రొవైడే చేయలేదు. సో అలాంటి వాటి కోసం మనకి ఓకే, ఒక ఫ్యూ సెకండ్స్ అవ్వండి, అలాగే ఇప్పుడు అర్థమైంది. లాస్ట్ 3 వాటికి నాట్స్ అయితే ఉంటాయి అనమాట. నేనే ఒకసారి ఓపెన్ చేసి చూసాను ఇంటికి వచ్చాక. సో అందుకే నాట్స్ కనిపిస్తుంది. ఇక్కడ 2 నాట్స్ ఉంటాయి, అవి ఈ బ్రష్కి ఉంటాయి. అండ్ దాని తర్వాత మా మమ్మీ ఆఫీస్కి వెళ్తుంటారు కాబట్టి, ఐ మీన్ డ్యూటీకి వెళ్తుంటారు కాబట్టి ఈ వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఫస్ట్ స్టీల్ అనుకున్నాం, గ్లాస్ అనుకున్నాం, దాని తర్వాత ప్లాస్టిక్గా తీసుకున్నాం. చెక్. అండ్ ఈ బాటిల్ కాస్ట్ జస్ట్ 21 రూపీస్. ఆఫ్టర్ దట్ ఒక గ్లూ తీసుకున్నాం. అండ్ ఒక గ్లూ బాటిల్ తీసుకున్నా, బికాస్ నాకు 100 రూపీస్ గ్లూ ఉండేది, 100 గ్రామ్స్ గ్లూ ఉండేది. ఐ మీన్ ఎంతకన్నా పెద్దగానే గ్లూ ఉండేది, అది పోయింది. అండ్ ఇది 120 గ్రామ్స్ అనమాట. కాస్ట్ వచ్చేసరికి 60 రూపీస్ పడ్డది. అండ్ ఆఫ్టర్ దట్ నా దగ్గర క్యామెల్ పెయింట్స్ ఉండేవి. ఐ హేట్ దోస్ పెయింట్స్. దాన్ని అంత బాగా వర్క్ అవ్వలేదు. కనీసం మీకు క్యామెల్ బ్రషెస్ మీద లైట్ హో, లేకపోతే డామ్స్, సారీ ఇది డామ్స్ అనమాట. ఐ హ్యావ్ సేవ్ ఏ పడేది అది. అండ్ నాకు అథ్లెటిక్ మార్కర్స్ అయితే మాకు రావాలని చెప్తాను, ఎందుకంటే యూస్ చేయాలి. అండ్ వీటిని యూస్ చేసి చాలామంది యూట్యూబర్స్ చూసాను, లైక్ వీటితో ఏవో హోమ్ డెకోర్స్ క్రియేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ నాకు అర్థం కాదు ఏంటంటే, క్యాజువల్గా పెయింట్ అలా స్టిక్ అవ్వదు, అది కొంచెం ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తారు, ఎలా వేస్తారని. అండ్ దిస్ ఈజ్ 1 బుక్ ఇచ్చారు. ఇందులో ఈ బుక్లో ఏమున్నాయో చూద్దాం. కమాన్. కలర్ మిక్సింగ్ షేడ్స్ ఉన్నాయి, బట్ ఇది క్రియేట్ చేయమన్నది, క్రియేట్ చేస్తే పేపర్ పడేది సింపుల్. అండ్ ఇది ఫోల్డ్ చేసి పెట్టడమే. బట్ దిస్ కలర్ టెక్స్చర్ని ఒకటి ఓపెన్ చేసి చూస్తే, అందుకని బ్లాగ్ ఎక్కువ టైం పెట్టను, ఎందుకంటే తక్కువ వేసి వస్తుంది. అండ్ దిస్ ఓన్లీ పింక్ కలర్ని చూపిస్తాను. స్మెల్ ఆల్సో శానిటైజర్ స్మెల్ వస్తుంది. సో ఓకే, బై ద వే అన్నీ బాగున్నాయి అనుకుంటున్నాను. బ్లాగ్లో ఎంత ఫాస్ట్గా మాట్లాడుతున్నాను బికాస్ మా మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోతారు, తను. అండ్ ఈ బ్యాగ్ డీటెయిల్స్ అయితే బ్యాగ్ బాగా ఉంది, బట్ ఎక్కువ వెయిట్ అయితే హోల్డ్ చేయాలి. క్యాజువల్గా మా చెల్లికి బుక్స్ పట్టుకెళ్తుందా చూద్దాం. మనం ఇప్పుడైతే అథ్లెటిక్ మార్కర్స్ ఓపెన్ చేద్దాం. దానికి ఉన్న స్పెషల్ క్వాలిటీస్ చూపించాను కదా, అలా యూజ్ అవుతుంది చెప్తాను. నేను ఒక షీట్ తీసుకున్నా. అండ్ మా చెల్లి తీసుకున్నాను కదా ఒక డ్రాయింగ్ బుక్ తీసుకుంటాను, రాలే, నేను తెచ్చాను అనినా. అండ్ మా చెల్లి కోసం మమ్మీ షాపింగ్ చేస్తారు అఫ్కోర్స్. అండ్ నేను ఒక డ్రాయింగ్ బుక్ తీసుకుంది చెప్పాను కదా, అప్పుడే కలరింగ్ కూడా చేసేసింది. దాని ఐటమ్స్ చూపించమన్నాను, చూపించద్దు అని అనలేం కదా, అందుకలేము. సో మనకైతే ఒక షీట్ దొరికింది. ఇప్పుడు ఈ షీట్ మీద మనం అథ్లెటిక్ మార్కర్స్ వాడిపోతున్నాం. కమాన్
చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, సారీ. అండ్ ఇప్పుడు ఏ షర్ట్ తీసుకుందాం మనం? నేనైతే రెడ్ తీసుకుంటున్నాను, ఒకసారి ట్రై చేసి మీకు చూపిస్తా. అండ్ దీనికి మనకి నార్మల్ బ్రష్ లిడ్ ఒకటి వస్తుంది. అఫ్ కోర్స్ నా స్కిన్ మీద కూడా అయిపోయింది, సారీగా. ఇది చాలానే థిక్గా ఉంది, అప్పుడే దీనికి కూడా అనిపిస్తాను. లెట్స్ ట్రై దిస్ ఫస్ట్. ఓకే, బాగా వర్క్ అయింది, చూపిస్తాను కదా. ఇటు సైడ్ ఇక్కడ వచ్చింది బ్రష్ టిప్ తోటి, అండ్ ఇటు సైడ్ వచ్చింది స్కెచ్ టిప్ తోటి. అండ్ మార్కర్స్ అని ఇచ్చారు, బట్ బాగానే వర్క్ అవుతున్నాయని చెప్తాను. అండ్ నా ఇట్స్ టర్న్ టు వైట్ షేడ్ చేసి దాని వీడియో తీయాలని తొందర పడుతుంది. నేను చూసాను బ్లాక్తో వేసి దాని మీద వేరే కలర్ వేస్తే కూడా వస్తుందని. లెట్స్ ట్రై. అండ్ ఇప్పుడు బ్లాక్ కూడా వేసా. అండ్ అగైన్ ఇట్ డ్రై. అండ్ ఇప్పుడు దీని మీద మనం రెడ్ కలర్ వేద్దాం. సో దిట్స్ ఫెయిల్డ్ వన్. సో ఈ మ్యాటర్ నమ్మద్దు. అండ్ ఇవి అవే అని నేను చెప్పను, బికాజ్ ఇవి నేను డిమార్ట్ నుంచి పర్చేస్ చేసా. ఐ థింక్ దోస్ ఆర్ డిఫరెంట్. అండ్ నా ఇక్కడ బ్లాకే ఉంది కదా, సో ನಾವು ఇక్కడ ట్రై చేద్దాం మన మీద. అలా స్కెచ్ చేసుకొని ఐ టుక్ డార్క్ బ్లూ అండ్ దీని లిడ్ ఓపెన్ చేస్తాం. అండ్ దీని లిడ్ మీద మనం క్యాల్చులేట్ చేస్తాము. యా, ఇట్స్ వర్కింగ్ బ్లాక్ మీద, బట్ అలా బ్లాక్ మీద వేసింది అయితే వర్క్ అవ్వాలి. ఓకే, లెట్స్ సీ. సో మా చెల్లికొట్టి నా ఐటమ్స్ అయితే చూపిస్తాను. దీని క్యాజువల్ క్యామెల్ డ్రాయింగ్కి పెయింటింగ్కి తీసుకుంది, వాడేసిన తను ఇప్పుడే వాడింది. ఆయిల్ పెస్టల్స్ ఇచ్చారు. అండ్ ఆయిల్ పెస్టల్ సర్ప్రైజ్ ప్రైస్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 5 స్కెచెస్ ఇచ్చారు. ఈ స్కెచెస్ కూడా 6 ఇచ్చారు. మనకి 3 రూపీస్ పర్ ఇన్ పడింది అనమాట. ఓకే. అండ్ క్యామెల్ బ్రష్ పెన్స్, దీని క్వాలిటీ సూపర్గా ఉంటాయి. మీరు బ్రష్ పెన్సిల్ మంచి బ్రాండ్ అయితే ఇదే అనమాట. ఇదే వాడి చూపించలేదు, చూపిస్తాను ప్లీజ్. ఇది ఒక క్యామెల్ పెన్సిల్. దీని ప్రయోగాలు అంటే తర్వాత ఎప్పుడైనా ఓపెన్ చేసేటప్పుడు చూద్దాం. అండ్ దిస్ ఇస్ గ్లిటర్. దీన్ని మేము ఓపెన్ చేయం బికాస్ దిస్ ఆర్ హెడేక్ అని అవుతుంది, బికాస్ ఐ నెవర్ యూజ్డ్ ఇట్ ఇన్ కరెక్ట్ వే. అండ్ ఒక ఎరేజర్ షాప్లో ఇచ్చారు. ఇది 2 రోజులకే పోతాయని నాకు గ్యారెంటీ. అండ్ దిస్ ఇస్ అబౌట్ కలర్ పెన్సిల్స్. బాగా వర్క్ అవుతాయని హోప్ తోటే ఉన్నాం. ఆఫ్టర్ దట్ ఈ ప్లెయిన్ బుక్ సపరేట్గా తీసుకుందాం అనుకున్నాం, కానీ వీలే ఇచ్చేసారు కాబట్టి ఇంకా మేము తీసుకోలేదు. యాక్చువల్లీ ఇది వచ్చిందని మాకు ఇంటికి వచ్చేది తెలిసింది. ఇగ్నోర్ మై ఫేస్ ప్లీజ్. అండ్ ప్లెయిన్ బుక్ అయితే బాగానే ఇచ్చింది. అండ్ దీస్ ఆర్ హెయిర్ ఐటమ్స్ అని అయితే నేను చెప్తాను. దీంతో తను ఒక డ్రాయింగ్ కూడా అప్పుడే వేసేసింది. దానికి ఒక బ్యాగ్ కూడా ఇచ్చేసారు. లెట్స్ ట్రై హెయిర్ ఐటమ్స్ లా. అండ్ దీస్ ఆర్ అవర్ థింగ్స్ అనమాట, వాటి స్కెచెస్. ఈ బ్రష్ పెన్స్ అయితే నా ఫేవ్ అని చెప్పాను కదా. లెట్స్ ట్రై దిస్. మా చెల్లి వాడద్దు అంటుంది, బట్ వీ విల్ సీ. ఆగో, అలాగే చెప్పాలి. వీడియో తీసినప్పుడు కోఆపరేట్ చేయడం నేర్చుకో. తీసుకో. కెమెరా బ్రష్ సో అని ప్యాక్ చేసుకోవాలి. టైం అయిపోయింది. అండ్ నా వీడియోస్కి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. 150 సబ్స్క్రైబర్కి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ ఈ మధ్య నా వ్యూస్ కూడా మీరు చాలానే పెంచుతున్నారు. అండ్ నాకు మీ ఒపీనియన్స్ తెలుసుకోవాలంటే నా వీడియో మీద. సో ప్లీజ్ డూ కామెంట్స్. అండ్ నేను క్లాసికల్ వీడియోస్ చేసినప్పుడు కూడా నేను చాలా సపోర్ట్ చేశారు, బికాస్ క్లాసికల్ కల్చర్ ఈజ్ డైయింగ్ నౌ. సో నా నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ రాకపోవచ్చు, బికాస్ మా మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. మా మమ్మీ, నేను స్కూల్లో ఉన్నప్పుడు మమ్మీ డ్యూటీలో ఉంటారు. సో ఇప్పుడు కూడా మొబైల్ ఆడుతున్నారు. సో బాయ్ గైస్. బట్ సండే వచ్చినప్పుడు నేను లాట్స్ ఆఫ్ వీడియోస్ చేసి మీకు అందించడానికి ట్రై చేస్తాను. అండ్ అఫ్కోర్స్ నేను 8th క్లాస్లోకి వచ్చేసాను. కానీ నేను పెట్టాను మాట్లాడాను. ఈరోజు నా డ్రెస్తో మంచి మేకప్ లుక్లో ఉన్నప్పుడు తీయలేకపోయాను. ఫోన్ చూసి డై అయిపోయింది. ఓకే మన 10 minutes కంప్లీట్ అయిపోయాలో బాయ్ చెప్పేసుకుందాం. బాయ్.